కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా వ్యవహరించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తప్పుపట్టారు. మోదీ చెప్పినట్లు ఈసీ ఆడుతోందని అన్నారు. జగన్ కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విహెచ్ సూచించారు. ఒక ఎంపీ కాగితం ఇచ్చినంత మాత్రాన వారి రూల్స్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో వీళ్ళు ఉన్నారా, వీళ్ళ పరిధి ఉన్నదా లేదా అనకుండా ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా ఏదైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీకి ఒక ఆలోచన వచ్చింది, ఆంధ్రలో ఎట్లనన్నా చంద్రబాబు వ్యతిరేకమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లాభం చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఒక ఎవరో కంప్లైంట్ చేసిందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోళ్ళని చేస్తారు. అంటే ఇది కేవలం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి లాభం చేయాలని అక్కడ, కేసీఆర్ కి ఇక్కడ లాభం చేయాలని ఇద్దరు కూడా. అది కేసీఆర్ ఓటేసినా బీజేపీకే పోతుంది, జగన్మోహన్ రెడ్డికి వేసినా అది బీజేపీ జోలిలో పడుతుంది. కాబట్టి రెండు ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఏది చంద్రబాబుకి వేస్తే ఆయనకే పడుతుంది, ఎవరికి పడదు. చంద్రబాబుకి వేస్తే నిజంగా ప్రజాస్వామ్యం. జగన్ వేస్తే ఇప్పుడు జగన్ ఆల్రెడీ కుమ్మక్క అయిపోయిండు. అవసరం ఉంటే నేను అన్ని దగ్గర పోతానండి. ప్రచారం చేయడం ఏంటి? ఒక డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఇవాళ కొద్ది రోజుల్లోనే అమరావతి కానీ ఆ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడే దోచుకున్నాడు రా బాబు. ఇక ఈయన ముఖ్యమంత్రి అయితే నాకు తెలుసు, ఏమి లేనప్పుడే నువ్వు ఇంత సంపాదిస్తే రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఏమనుకుంటారనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా.